నమస్తే, వెల్కమ్ టు మ్యాగజైన్ స్టోరీ. మాయరోగం. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలను పట్టించుకోని మాయరోగం. ప్రజారోగ్యాన్ని పాడెనెక్కించాలని తహతహలాడే ప్రైవేటీకరణ రోగం. ఇన్ని జబ్బులు పాలనని పట్టి పీడిస్తుంటే ఏమవుతుంది? ప్రభుత్వాసుపత్రుల నిర్వహణే ఉండదు. మందుల నుంచి వైద్య సిబ్బంది దాకా అన్నీ కొరత. కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ బాట పడతాయి. ఆరోగ్యశ్రీ అభయం కానరాదు. ఇప్పుడు ఏపీలో జరుగుతోంది ఇదే. పాలకులు కాసులతో ప్రజల ఆరోగ్యాన్ని కొలిచే పన్నాగం పన్నారు. బాబుగారి పాలనలో సంక్షేమం మిథ్య, అభివృద్ధి మిథ్య, వైద్యం మిథ్య, డబ్బులుంటేనే వైద్యం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రాణాలు గాల్లో దీపాలన్నమాట. దీనిపైనే ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. నిర్లక్ష్యం. ఏలినవారి నిర్లక్ష్యం. పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలపై ఉద్దేశపూర్వక నిర్లక్ష్యం. ప్రభుత్వాసుపత్రుల నిర్వహణ కావాలనే గాలికొదిలేశారు. మందుల కొరత, సర్జికల్స్ కొరత, వైద్య సిబ్బంది కొరత, వైద్య సేవలు అందుబాటులో ఉండవు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏపీలోని ప్రభుత్వాసుపత్రులను హీనస్థితికి దిగజార్చడం మొదలుపెట్టారు. ఇప్పుడది పరాకాష్ఠకి చేరింది. రోగులు విసిగిపోవాలి, రోగుల బంధువులు వేసారిపోవాలి. ప్రభుత్వాసుపత్రులపై మళ్లీ ప్రజల్లో హీనమైన భావన కలగాలి. అప్పుడు మెరుగైన సేవలు అనే బ్రాండ్ కింద ప్రభుత్వాసుపత్రులను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టాలి. ఇది పాలకుల కుట్ర. కేజీహెచ్ లాంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వాసుపత్రిలో చీకట్లలో చికిత్సలు చేసే దుస్థితి ఏర్పడిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్లో అరాచక పాలన కొత్త పుంతలు తొక్కుతుంది. పేద మధ్యతరగతి ప్రజల బతుకుల మీద చావు దెబ్బ కొట్టడానికి పాలకులు తహతహలాడుతున్నారు. విద్య, వైద్యం డబ్బున్నోళ్లకే అన్న తమ పాలసీని అమలు చేయడానికి పచ్చముఠా పన్నుతున్న పన్నాగాలు అన్నీ ఇన్ని కావు. ఒకవైపు ఆరోగ్యశ్రీని వదిలించుకోవడానికి కుట్రలు, మరోవైపు సొమ్ములున్న వాళ్లకే వైద్య విద్య అంటూ 10 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం, ఇంకోవైపు ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేయడం. వీటన్నింటితో పాటుగా వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన సంస్కరణలపై విషం కక్కడం. ఇలా ఒక పద్ధతి ప్రకారం ఆంధ్రప్రదేశ్లో పేద మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్య, వైద్యం దూరం చేయడానికి మహా పన్నాగాలు పన్నేశారు పాలకులు. ప్రజల ఆరోగ్యాలను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టి డబ్బున్న వాళ్లకే వైద్యం అని నిస్సిగ్గుగా నినదించడానికి చంద్రబాబు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. అందులో భాగంగానే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఒక్కో వ్యవస్థని నిర్వీర్యం చేయడంపై పాలకులు దృష్టి పెట్టారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణని గాలికొదిలేసింది చంద్రబాబు సర్కార్. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలు అంటే గద్దె ఎక్కగానే మొదలుపెట్టిన కుట్ర తాలూకా ప్రభావం ప్రభుత్వ ఆసుపత్రుల్లో స్పష్టంగా కనిపిస్తుంది. మందుల కొరత నుంచి మొదలు పెడితే వైద్య సిబ్బంది కొరత దాకా అన్ని కోణాల్లో రోగులను సర్కార్ దవాఖానాలు వెక్కిరిస్తూనే ఉన్నాయి. కనీస వసతులు కూడా లేక, అవసరమైన మందులు లభించక ప్రజలే ప్రభుత్వ ఆసుపత్రుల వైపు చూడడం తగ్గించే వాతావరణం సృష్టించాలి అన్న కుతంత్రం జోరుగా సాగుతుంది. ఏపీలోనే ప్రతిష్టాత్మకమైన కేజీహెచ్ ఆసుపత్రిలో ఒక పూటంతా కరెంటు లేని దుస్థితి ఏర్పడిందంటే, చీకట్లోనే రోగులకు చికిత్స చేసే దారుణ పరిస్థితులు నెలకొన్నాయంటే ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణ మీద పాలకులకు ఉన్న చిత్తశుద్ధి ఏ పాటిదో అర్థం చేసుకోవచ్చు. ఇదిగో ఇలా చూడండి. ఇది వైజాగ్లోని కింగ్ జార్జ్ ఆసుపత్రి. నవంబర్ 7వ తేదీ మధ్యాహ్నం నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. అరగంట కాదు, గంట కాదు, దాదాపు 12 గంటల పాటు ఆసుపత్రి కీలక విభాగాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది. దీంతో రోగులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. గర్భిణీలు, బాలింతలతో పాటుగా అత్యవసర విభాగాల్లో చికిత్స పొందుతున్న రోగులు తీవ్ర ఆందోళన చెందారు. వారి బంధువులైతే ఎప్పుడు ఏం జరుగుతుందో అని బిక్కుబిక్కుమంటూ గడిపారు. కొవ్వొత్తులు, సెల్ ఫోన్ వెలుతురు మధ్య చికిత్స చేసే దుస్థితి నెలకొంది. ప్రభుత్వ ఆసుపత్రుల నిర్వహణపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 2000 పడకలున్న ఆసుపత్రిలో 1700 మంది ఇన్ పేషెంట్లు ఉన్నారు. ఇలాంటి ఆసుపత్రి నిర్వహించే తీరు ఇదేనా అని ప్రశ్నించారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి అన్న కనీస స్పృహ మీ ప్రభుత్వానికి లేకుండా పోయిందని మండిపడ్డారు. 12 గంటల పాటు స్పందన లేకపోవడాన్ని ఎలా చూడాలి అని, ప్రభుత్వ ఆసుపత్రులు అంటే ఇంత చులకన ఎందుకు, నిర్లక్ష్యం దేనికి అని జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కేజీహెచ్ ప్రాధాన్యతను గుర్తించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనేక అభివృద్ధి పనులు చేసింది.
ప్రస్తుత క్యాజువాలిటీని ఆధునీకరించడమే కాకుండా రెండో క్యాజువాలిటీని 24 గంటలు సేవలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. సిఎస్ఆర్ బ్లాక్ పూర్తి చేసి 200 పడకలు అందుబాటులోకి తెచ్చింది. వృద్ధులు, మహిళలకు ప్రత్యేక ఓపీ, పిల్లలకు పీడియాట్రిక్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్, కార్డియాలజీ విభాగం మొత్తం పునర్నిర్మాణం చేసింది జగన్ ప్రభుత్వం. ఇలాంటి ఎన్నెన్నో కార్యక్రమాలతో కేజీహెచ్ ద్వారా పేదలకు అత్యుత్తమ వైద్యం అందేలా నిరంతరంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు పనిచేసింది. కానీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటన్నింటినీ నీరుగారుస్తూ పేదవాళ్ల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. జగన్ ప్రభుత్వం గొప్పగా ఆధునీకరించినవి కూడా మెయింటైన్ చేయలేకపోతున్నారు. ఆసుపత్రిలో కరెంటు లేని కారణంగా ఆక్సిజన్ అందకపోవడంతో దేవి అనే మహిళ చనిపోయిందంటూ ఆ మృతురాలి బంధువులు ఆరోపించారు. సత్యనారాయణ అనే కుర్రోడు, కుమార్ అనే కుర్రోడు పేర్లు చెప్పారు నాకు, కొంతమంది పేర్లు. వాళ్ళ దగ్గర కూడా వెళ్ళడం జరిగిన తర్వాత అని 300 ఇస్తే తీసుకెళ్తా, 400 ఇస్తే తీసుకెళ్తా, అదే మాట అంటున్నారు కానీ తీసుకెళ్ళట్లేదు. సర్లేండి అని చెప్పి ఆఖరికి నేను డబ్బులు ఇస్తాను అనేసరికి అప్పుడు 8:15 ప్రాంతంలోనూ ఆ డబ్బులు ఫోన్పే చేస్తే కానీ ఇక్కడ దాకా తీసుకురావడం జరగలేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని డాక్టర్లు వచ్చి ఇంత సీరియస్ అయింది కదా, ఏటైందని చెప్పి చెక్ చేయలేదు, ఏం చేయలేదు అన్న. ఆక్సిజన్ అందకపోవడం, నెక్స్ట్ ఏంటంటే డాక్టర్లు వచ్చి కరెక్ట్గా టైంకి వచ్చి చెక్ చేయకపోవడం వల్ల తనకి ఏమైనా మెడిసిన్ టైంకి అందించి ఉండుంటే ఆ పరిస్థితి రాకపోదునండి. కరెంటు కరెక్ట్గా లేదు కదండి, కరెంటు ఉండుంటే మనకు అన్ని అందుతును. గాలి అందక బెడ్ మీద పడుకోవాల్సిన మనిషి కింద గచ్చు మీద పడుకుంటేది గాలి కోసం, చల్లదనం కోసం, మళ్ళీ పైకి ఎక్కేది, మళ్ళీ చల్లదనం కోసం కిందకు వచ్చేది, మళ్ళీ పైకి ఎక్కేది. దానివల్ల కరెక్ట్గా లేక, కరెక్ట్గా ఉండుంటే ఆవిడ బాగానే ఉంది. 1500 మంది ఇన్ పేషెంట్లు ఉన్నారు. అత్యవసర విభాగాల్లోనూ పేషెంట్లు ఉన్నారు. ఒక అరగంట కరెంటు పోయినా చికిత్స చేయడానికి సమస్యలు ఎదురవుతాయి. అలాంటిది దాదాపు 12 గంటల పాటు కేజీహెచ్ ని చీకట్లో ఉంచేయడంపై వైఎస్ఆర్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల నుంచి గ్లౌజుల దాకా అన్నీ కొరతే. రోడ్డు ప్రమాదంలో క్షతగాత్రులకు చికిత్సలు, ఆపరేషన్ల సమయంలో కావాల్సిన కాటన్, ఐవీ క్యానెల్, స్కానింగ్ జెల్ లాంటివి కూడా అనేక ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండటం లేదు. ఆపరేషన్ సమయంలో రోగులు ప్రైవేటు మందుల దుకాణంలో కొనుగోలు చేసి తీసుకుని వచ్చి వైద్యులకు ఇస్తున్నారు. మెజారిటీ ఆసుపత్రుల్లో కాంబినేషన్ మందులు, మల్టీవిటమిన్ మందులు దాదాపు పూర్తిగా బయటే కొనాల్సి వస్తుంది. ఇన్ఫెక్షన్ సోకిన రోగులకు హై యాంటీబయాటిక్ ఇంజెక్షన్ అవసరమైన వారు బయట కొనుగోలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో నెలల క్రితం వరకు ఎంతటి ఖరీదైన మందులైనా సరే ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉండేవి. ఆ మాటకొస్తే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రులే కాదు, మారుమూల గిరిజన ప్రాంతాల్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా మందులు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు జగన్ పాలనలో అందుబాటులో ఉన్న వైద్య సేవలను కొనసాగించడానికి కూడా చంద్రబాబు ప్రభుత్వానికి మనసు రావడం లేదు అని సామాన్య ప్రజలు కూడా స్పష్టం చేస్తున్నారు. 2014 నుంచి 2019 వరకు 5 ఏళ్ల పాటు సాగిన చంద్రబాబు పాలనలో కొవ్వొత్తుల వెలుగులో, సెల్ ఫోన్స్ వెలుగులో సర్జరీలు చేసిన రోజులు ఉన్నాయి. ఐసీయూలో ఉన్న పసికందులను ఎలుకలు కొరికేసిన దారుణాలు ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు కేజీహెచ్లో సేమ్ సీన్ రిపీట్ అయింది. 1700 మంది ఇన్ పేషెంట్స్ ఉన్న ఆసుపత్రిలో 12 గంటలు కరెంటు లేదంటే ఇకపై ఇంకెన్ని దారుణాలు జరుగుతాయో అని పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులను ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టాలి, కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటీకరించాలి, ఆరోగ్యశ్రీ సేవలకు ఎసరు పెట్టాలి. 1 కాదు 2 కాదు, అన్ని కోణాల్లో పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకోవాలి. డబ్బున్న వాళ్లకే వైద్యం అన్న నినాదాన్ని వినిపించడానికి చంద్రబాబు ప్రభుత్వం పని మొదలు పెట్టేసింది. ఇకపై ఆంధ్రప్రదేశ్లో డబ్బుంటే వైద్యం, లేదంటే ఎవరి చావు వాళ్ళు చావాల్సిందే. డాక్టర్ అవ్వాలంటే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే స్తోమతుండాలి. అలా ఖర్చు పెట్టే వాళ్ల గుప్పిట్లోనే వైద్యం ఉండాలి. ఈ దిక్కుమాలిన పాలసీని ఏపీలో అమలు చేయడానికి కుట్రలు పన్నుతోంది చంద్రబాబు ప్రభుత్వం. పేద మధ్యతరగతి తెల్లకోటు ఆశలను వెక్కిరిస్తోంది. దేశంలోని ప్రతి రాష్ట్రం ఎంబీబీఎస్ సీట్ల కోసం విశ్వ ప్రయత్నం చేస్తుంటే చంద్రబాబు మాత్రం ఇస్తామంటున్నా మాకు ఎంబీబీఎస్ సీట్లు వద్దంటే వద్దన్నారు. ఆ తర్వాత కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేయడానికి పన్నాగాలు పన్నారు. వైద్య విద్యని పూర్తిగా ప్రైవేట్ పరం చేసి కోట్ల రూపాయలు ఉన్నవాళ్లకే వైద్య విద్యని అందుబాటులో ఉంచాలన్నది సర్కార్ కపట ఆలోచన. 5 ఏళ్లు, 5 అంటే 5 ఏళ్లు. నిజానికి ఇదేం పెద్ద కాల పరిమితి కాదు. కానీ ఆంధ్రప్రదేశ్కు సంబంధించి మాత్రం 2019 నుంచి 2024 వరకు 5 ఏళ్ల కాలం మాత్రం అత్యంత విలువైంది, అమూల్యమైంది. ఎందుకంటే
ఈ 5 ఏళ్లు ఏపీని పాలించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 2 ఏళ్ల విలువైన సమయాన్ని కరోనా మహమ్మారి మింగేసినా మొక్కవోని పట్టుదలతో, అకుంఠిత దీక్షతో, అనంతమైన సంకల్ప బలంతో జగన్ సాగించిన జనరంజక పాలన ఎన్నో సంస్కరణలకు వేదికైంది. సంక్షేమంలో ఇటు అభివృద్ధిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి. విజన్ అంటే ఏంటో చూపించారు. వాటిలో ఒకటి 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలు. ఒకవైపు జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల్లో 10ని ప్రైవేటు పరం చేస్తూ, మరోవైపు అసలు జగన్ మెడికల్ కాలేజీలు నిర్మించలేదంటూ చంద్రబాబు ప్రభుత్వం ఆడిన పచ్చి అబద్ధాలను ప్రపంచమంతా చీకొట్టింది. ఇక జగన్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజీల్లో 5 కాలేజీలు 2 ఏళ్లు పూర్తి చేసుకున్నాయి. 3వ ఏడులోకి అడుగుపెట్టాయి. పాడేరు మెడికల్ కాలేజీ తొలి ఏడాది పూర్తి చేసుకుంది. ఇక పులివెందుల మెడికల్ కాలేజీ ప్రారంభం కాకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుపడింది. మిగిలిన 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం తహతహలాడుతోంది. ఏపీలో ప్రభుత్వ ఆధ్వర్యంలో గత ఏడాది 4, ఈ దఫా 7 కొత్త వైద్య కళాశాలలు ప్రారంభం కావాల్సి ఉంది. చంద్రబాబు ప్రభుత్వం మోకాలడ్డటంతో ఈ ఒక్క విద్యా సంవత్సరమే ఏకంగా 1750 ఎంబీబీఎస్ సీట్లను మన విద్యార్థులు నష్టపోయారు. బాగా చదివి నీట్లో మంచి స్కోర్ చేసినప్పటికీ కూటమి సర్కారు నిర్వాకాలతో ఏపీ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో ఎంబీబీఎస్ సీటు దక్కలేదు. అదే తెలంగాణలో గత ఏడాది 8, ఈ దఫా 1 చొప్పున కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలు అందుబాటులోకి రావడంతో మెడికల్ సీట్లు మరిన్ని పెరిగాయి. దీంతో తెలంగాణ విద్యార్థులకు వైద్య విద్య చదివే అవకాశాలు మెరుగుపడ్డాయి. 2వ విడత కౌన్సిలింగ్ ముగిసే సమయానికి తెలంగాణలో ఓపెన్ కేటగిరీలో నీట్లో 406 మార్కులు స్కోర్ చేసిన విద్యార్థికి కూడా కన్వీనర్ కోటాలో సీటు లభించింది. కానీ ఏపీలో మాత్రం పోటీకి తగ్గట్టుగా మెడికల్ సీట్లు పెరగకపోవడంతో ఏయూ రీజియన్లో 491, ఎస్వీయూ పరిధిలో 479 మార్కుల వరకు మాత్రమే కన్వీనర్ సీటు దక్కింది. ఈ లెక్కన చూస్తే తెలంగాణలో కంటే 73, 85 మార్కులు ఎక్కువగా వచ్చినప్పటికీ ఏపీ విద్యార్థులకు కన్వీనర్ కోటాలో మెడికల్ సీటు దక్కలేదు. కారణం చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీల మీద పగపట్టడమే. రాష్ట్ర విద్యార్థులకు వైద్య విద్యా అవకాశాలు మరింతగా పెంచడంతో పాటు ప్రజలకు ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు చేరువలో అందించే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్ 17 కొత్త వైద్య కళాశాలలకు శ్రీకారం చుట్టారు. వాటిలో 2023, 2024లోనే 5 కళాశాలలు ప్రారంభించడం ద్వారా 750 మెడికల్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూర్చారు. చంద్రబాబు గద్దెనెక్కిన వెంటనే కొత్త వైద్య కళాశాలలను ప్రైవేటుకు కట్టబెట్టడం కోసం గత ఏడాది పులివెందుల, మదనపల్లి, మార్కాపురం, ఆదోని మెడికల్ కాలేజీలు ప్రారంభం కాకుండా అడ్డుపడ్డారు. పులివెందుల వైద్య కళాశాలకు ఎన్ఎంసీ అనుమతులు ఇచ్చినప్పటికీ తమకు వద్దు అంటూ కూటమి సర్కారు లేఖ రాసింది. ఎట్టకేలకు పాడేరులో మెడికల్ కాలేజీ ప్రారంభమైన 150 సీట్లు రావాల్సింది 50 మాత్రమే వచ్చాయి. ఇలా గత విద్యా సంవత్సరం 700 సీట్లు రాష్ట్రానికి సమకూరకుండా చంద్రబాబు ప్రభుత్వం అడ్డుపడింది. మరోవైపు జగన్ ప్రభుత్వం హయాంలో రూపొందించిన ముందస్తు ప్రణాళిక ప్రకారం ఈ విద్యా సంవత్సరంలో పాలకొల్లు, నర్సీపట్నం, అమలాపురం, పిడుగురాళ్ల, పెనుగొండ, పార్వతీపురం, బాపట్ల మొత్తం 7 మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాలి. దీనివల్ల 1050 ఎంబీబీఎస్ సీట్లు రాష్ట్రానికి అదనంగా సమకూరాల్సి ఉంది. కానీ ఒక్క వైద్య కళాశాలను కూడా చంద్రబాబు సర్కారు ప్రారంభించలేదు. ఇలా టీడీపీ కూటమి సర్కార్ కక్షపూరిత విధానాలతో 2 ఏళ్లలో 2450 మంది ఏపీ విద్యార్థులు వైద్య విద్యకు దూరమయ్యారు. మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణతో వైద్య విద్య అభ్యసించాలి అన్న పేద, మధ్యతరగతి విద్యార్థుల కల చెదిరిపోవడమే కాదు, అత్యాధునిక వైద్యం ఉచితంగా లభించే అవకాశం కూడా ప్రజలు కోల్పోతారు. జగన్మోహన్ రెడ్డి విధానంలో ప్రతి వైద్య కళాశాల, బోధనా ఆసుపత్రి పూర్తిగా ప్రభుత్వం ఆధ్వర్యంలోనే నడిచేవి. వీటిలో పనిచేసే ప్రొఫెసర్లు, అసోసియేట్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, ఇతర వైద్య సిబ్బందిని ప్రభుత్వమే నియమించేది. కళాశాల, ఆసుపత్రిపై ప్రభుత్వ అజమాయిషీ ఉండేది. ఎక్కడా ప్రైవేటు వ్యక్తులు, సంస్థల అజమాయిషీ, వారి లాభార్జనకు ఆస్కారం లేదు. దీంతో చిన్న చిన్న అనారోగ్య సమస్యల నుంచి గుండె, కిడ్నీ, మెదడు, క్యాన్సర్ జబ్బులకు చికిత్సతో పాటు అవయవాల మార్పిడి వంటి ఖరీదైన వైద్య సేవలు ప్రజలకు పూర్తి ఉచితంగా లభించేవి. ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల దోపిడీ నుంచి ప్రజలకు విముక్తి లభించేది. ఈ ఉన్నత ఆశయానికి తూట్లు పొడుస్తూ ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుకు కట్టబెట్టి ప్రజలు మళ్లీ కార్పొరేట్ దోపిడీకి గురయ్యేలా చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా
ప్రైవేటుకు కట్టబెడుతున్న వైద్య కళాశాలల్లో పూర్తి స్థాయిలో ఉచిత వైద్య సేవలే ఉండవు అని ప్రభుత్వం రూపొందించిన టెండర్ నిబంధనలే చెబుతున్నాయి. 620 పడకల సామర్థ్యంతో నడిచే బోధనా ఆసుపత్రుల్లో ఒక్కటంటే ఒక్క పడక కూడా ఉచిత వైద్యానికి కేటాయించరు. ఈ కళాశాలల్లో 100% పడకలతో కార్పొరేట్ సంస్థలు వ్యాపారం చేసుకోనున్నాయి. అంటే డబ్బున్నోళ్లకే వైద్య విద్య అందుబాటులో ఉంటుంది, డబ్బున్నోళ్లకే వైద్యం కూడా అందుబాటులో ఉంటుందన్నమాట. డబ్బుంటేనే వైద్య విద్య, డబ్బుంటేనే వైద్యం. అంటే ఎదుటివాడి ప్రాణాలు కాపాడే డాక్టర్ అవ్వాలన్నా కూడా సొమ్ములుండాలి. మీ ప్రాణాల మీదకి వచ్చినప్పుడు వైద్యం చేయించుకోవాలన్నా సొమ్ములుండాలి. పేద, సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఎలా చచ్చినా పాలకులకి పర్వాలేదు. 18 నెలలు, కేవలం 18 నెలల్లో ఎక్కడి నుంచి ఎక్కడికి దిగజారిపోయింది ఆంధ్రప్రదేశ్. చివరికి ఆరోగ్యశ్రీ అభయాన్ని కూడా ఏపీ ప్రజలకు లేకుండా చేయడానికి కుట్రలు మొదలయ్యాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైద్య రంగంలో తీసుకొచ్చిన సంస్కరణలు దేశ ప్రజలందరినీ ఆకర్షించాయి. అనేక రాష్ట్ర ప్రభుత్వాలు జగన్ పాలసీలను తమ రాష్ట్రాల్లో అమలు చేశాయి. మరిప్పుడు ఏపీలో జరుగుతోందేంటి? అమ్మేస్తున్నారు. 5.5 కోట్ల మంది ప్రజల ఆరోగ్యాలను అమ్మేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో జనరంజక పాలన అంటే ఏంటో స్వయంగా అనుభవించిన ఏపీ ప్రజలు కూటమి సర్కారు కర్కసత్వం చూసి అల్లాడిపోతున్నారు. ప్రజల జీవన ప్రమాణాలను పెంచే దిశగా జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన పథకాలన్నింటినీ పాతరేసింది చంద్రబాబు ప్రభుత్వం. 5 ఏళ్ల కాలంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ కింద 14,887 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అంతేకాదు 2019లో జగన్ అధికారంలోకి వచ్చేసరికి చంద్రబాబు ప్రభుత్వం 700 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ బకాయిలను ఉంచింది. వాటిని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే క్లియర్ చేసింది. ఇన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి జబ్బు చేస్తే ఆస్తులు అమ్ముకొని కుటుంబంతో రోడ్డున పడటమో లేక దీనంగా చచ్చిపోవడమో లాంటి దుస్థితి నుంచి ఏపీ ప్రజలను గట్టెక్కించారు జగన్. కానీ చంద్రబాబు ప్రభుత్వం మాత్రం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రైవేట్ ఆసుపత్రులకు ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతూనే ఉంది. చివరకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యాలు రోడ్డెక్కి ధర్నా చేసే స్థితికి చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చింది. మరోవైపు ప్రైవేటు బీమా కంపెనీలకు ఆరోగ్యశ్రీ అప్పగించే దిశగా పావులు కదుపుతూ ప్రజల ఆరోగ్యాలతో ఆటలాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో వైద్య శాఖలో స్పెషలిస్టు వైద్యుల నుంచి నర్సుల వరకు ఎక్కడా ఖాళీలు లేకుండా నియామకాలు పూర్తి చేశారు. 53,000 మంది వైద్యులను, వైద్య సిబ్బందిని నియమించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైద్య శాఖలలో ఖాళీల భర్తీకి ప్రత్యేకంగా మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డుని ప్రారంభించి ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేసేలా చర్యలు తీసుకున్నారు. మారుమూల ప్రాంతాలకు వైద్య నిపుణులు రావడానికి అవసరమైన ప్రోత్సాహకాలను అందించారు. గిరిజన ప్రాంతాల్లో పనిచేసే స్పెషలిస్టు వైద్యులకు 2.5 లక్షల రూపాయలు చెల్లించారు. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే వైద్యులకు 2 లక్షల రూపాయలు, పట్టణ ప్రాంతాల్లో పనిచేసే వారికి 1,50,000 రూపాయలు చెల్లించారు. ఇక రిమోట్ ఏరియాల్లో పనిచేసే వైద్యులకు ఏకంగా 4 లక్షల రూపాయలను జగన్ ప్రభుత్వం చెల్లించింది. నిరుపేదల ఆరోగ్యానికి అభయం ఇవ్వడానికి ఈ స్థాయిలో దేశంలోని మరే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఖర్చు చేయడం లేదు. వైద్య రంగంలో జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చిన విప్లవాత్మకమైన సంస్కరణలు దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్నాయి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించే నాటికి ఆరోగ్యశ్రీలో ప్రొసీజర్స్ సంఖ్య కేవలం 1059 మాత్రమే. పేద, మధ్యతరగతి ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టిన వైఎస్ జగన్ ఆ ప్రొసీజర్స్ సంఖ్యని 1059 నుంచి 3,257కు పెంచారు. చికిత్సకు 1,000 రూపాయలు దాటితే చాలు, అది ఆరోగ్యశ్రీ పరిధిలోకి వచ్చేస్తుంది. అలానే నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్య 2,309కి పెంచారు. ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు, హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లోనూ 204 ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఎంత పెద్ద వ్యాధి అయినా సరే, దానికి ఎంత ఆధునికమైన చికిత్స అవసరమైనా సరే వైద్యం ఉచితంగా అంది తీరాల్సిందే అన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ పరిమితిని ఏకంగా 25 లక్షల రూపాయలకు పెంచారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు హయాంలో ఆరోగ్య ఆసరా లాంటి పథకమే లేదు. వైద్య చికిత్స తర్వాత బాధితులు ఇంటికి వెళ్లాక పూర్తిగా కోలుకోవడానికి ఎంత సమయం పట్టినా పట్టించుకునే దిక్కు లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా పథకం తీసుకొచ్చారు. బాధితులు పూర్తిగా కోలుకునేదాకా రోజుకు 225 రూపాయల చొప్పున నెలకు 5,000 రూపాయలు అందజేసేవారు. దీనికి కాలపరిమితి ఏం లేదు.
వైద్యులు సూచించినంత కాలం ఆరోగ్య ఆసరా కింద నెలకు 5,000 రూపాయలు అందుతుంది. అంటే బాధితులు పూర్తిగా కోలుకోవడానికి పట్టే సమయంలో కనీస అవసరాల కోసం ఆ కుటుంబం అప్పుల పాలు అవ్వాల్సిన పని లేదన్నమాట. ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా మెరుగైన వైద్యం అందించడమే కాదు, ఆరోగ్య ఆసరా కింద జగన్ ప్రభుత్వం 1,000 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. కానీ చంద్రబాబు ప్రభుత్వం అటు ఆరోగ్యశ్రీని అంపసయ్య ఎక్కించింది, ఇటు ఆరోగ్య ఆసరాని ఎత్తేసింది. విలేజ్ క్లినిక్లు, పిహెచ్సిలు నిర్వీర్యం చేసింది. ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ రద్దు చేసింది. అటు ప్రభుత్వ ఆసుపత్రులను నిర్వీర్యం చేస్తోంది. మరోవైపు మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తోంది. పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజలకు వైద్య విద్య అందకుండా చేస్తోంది. ఇది ఇవాల్టి మ్యాగజైన్ స్టోరీ. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే విత్ us.